బాబు మీరు శ్రీరంగంలో తిరిగారు కదా, శ్రీరంగనాథుని దర్శించుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నాకు అనుభవం ఉంది. ఇంతకు ముందు హిస్టరీలో చెప్పారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కూడా ఇలాంటి టెంపుల్వి ఒక్కటి లేవు. తమిళనాడులో 3000 పైన టెంపుల్స్ ఉన్నామంట. అలాంటి టెంపుల్ నేను చాలా అద్భుతంగా చూసినాను ఇక్కడ. శ్రీరంగ రంగనాథ ఒకటి, ఇది అది రెండవది, అక్కడ 3, అది 4. శ్రీనివాస ఇక్కడ ఓం. ఇక్కడ చూడు నెమలి ఎంత కురివిప్పి ఆడుతుందో చూడండి. కురివిప్పిన నెమలి అందనం అంటే ఇక్కడ నుంచి వచ్చింది సాంగ్. దిస్ ఇస్ ద గార్డెన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వేవ్. చాలా మంచి వ్యూ ఉంది. ప్రశాంతమైన ప్లేస్ లో ప్రశాంతంగా దేవుని దర్శించుకోవడానికి చాలా చక్కగా ఇక్కడ గార్డెన్ స్పెషాలిటీ సూపర్ గా ఉంది. గార్డెన్ లో చూశారు కదా ఇంతకు ముందే నెమలిలు, గుర్రాలు, వ్యూ పాయింట్ సూపర్ ఉంది. ఒక యూట్యూబర్ గా నా బాధ్యత ఏమంటే డబ్బులు ఖర్చు అయినా చింతలేదు, ఇలాంటి గైడ్ ని తీసుకుని వచ్చి మీకు మంచి విషయాలు తెలపాలా, ఎక్స్ప్లెయిన్ చేపియాలా. మంచి గైడ్ ఉంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటది. చెప్పండి మాస్టర్. నేను పోతా ఇరపక్క మేమంతా ఇప్పుడు ఫ్రీ భోజనానికి వెళ్తున్నాము. అది ఎక్కడ వెళ్తే తెలుస్తుంది. దేవుని కడవైపు లేదా, దేవుని కుడివైపులో చూడాలి ఏమేమి పెడతారు, ఏమేమి లేదు, వినాలి. అక్కడ గ్లాస్ ఉందా లేవా. ఇక్కడ చూడు ఎంత ఇస్తారా, అంతే ఎంత బట్ర బాయలుగా ఉంది. కానీ ఇక్కడ కపుల్స్ వచ్చే ఇక్కడ లొకేషన్ బాగుంది. లొకేషన్ నుంచి ఫోటోలు దిగొచ్చు. ఇంత హైట్ తో కాంపౌండ్ కట్టినారు. అతనాడు అన్నదానం ఎక్కడ అడుగు ఇరికేదా ఇప్ప అన్నదానం ఇరికేదా. మా మామగారు ఒకటి చెప్పాడు డైలాగు. ನಾನು ತೆಗಿತಿರ್ತ ನೀನು ರೆಡಿ ಮಾಡು. ಕೇಳ ಯಾರು ನಾನು ಅದನ್ನ ಕೇಳ ಅಂಕಲ್ ಕೇಳ. సాపట్ ಹೆಂಗ కాదు, మా పిల్లలకి తమిళ రాదు, తెలుగులో చెప్పండి. సాపట్ అంటే సాపట్ అంటే భోజనం చేసేదని అంటారు. ఇక్కడ ఏదో కొంచెం నేర్చుకుంటాను తమిళలో. మినిమం ఒక నెల 2 నెలలు ఉంటే తమిళ పూర్తి నేర్చుకోవచ్చు. మీకు బాగా వస్తుంది సార్, నిజంగా తమిళ మాత్రం ఎక్సలెంట్ వస్తుంది మీకు. బాబా ఆ శిల్ప కళలు చూడండి, అద్భుతం. గోపురం చూడండి.